హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్స్క్రీ మనకి మార్క్స్ అయితే కూడా ఎలివేట్ చేయడం జరిగింది. మనకి వెబ్సైట్లో ఒకసారి వెబ్సైట్ కొడదాము. AISSC అసలైన వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఇట్లా ఎగ్జామ్కి సంబంధించింది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ కీ ఛాలెంజెస్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, గమనించండి. అప్లికేషన్ నెంబర్ మనం ఒకసారి ఎంటర్ చేద్దాము. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ప్రొఫార్మాస్ ఏమి సర్టిఫికేట్స్ కావాలో మనం అన్నీ కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా తెలియజేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆల్ టికెట్ నెంబర్ కాకుండా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం దగ్గర పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ హాల్ టికెట్ నెంబరు అంటే అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా నొక్కడం జరిగింది. ఇప్పుడు ఓకే, మనం సబ్మిట్ బటన్ నొక్కగానే మనకి ఇలా మన డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా రావటం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇది కానీ గమనించినట్లయితే OMR అనే వ్యూ OMR అనే దాని మీద మనం ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుంటాము. మనం ఫైల్ అనేటువంటిది కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ దీంట్లో దాదాపుగా మనం ఇక్కడ ఎలా ఫిలప్ చేస్తామో అలాగే మనకి OMRలో కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఇలా మన డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏదైనా క్లెయిమ్ చేయాలనుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మన OMR షీట్ PDF పక్కన పెట్టుకొని మన OMRలో దాదాపుగా 100% అక్కడ ఏమైతే పెడతామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 147 క్వశ్చన్కి ఇక్కడ మనం 1 పెట్టున్నాము, అదే అక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇలా చెక్ చేసుకున్న తర్వాత క్లైమ్డ్ ఆన్సర్కి లిస్ట్ అప్లోడ్ డాక్యుమెంట్ అని అంటారు కదా, మనం దీనికి ఒక 200 అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఏదైతే క్లెయిమ్ చేయాలనుకుంటామో మనం సబ్మిట్ రివ్యూ ఇక్కడ ఆప్షన్ నొక్కి మనకు ఏదైనా తప్పుగా జరిగి ఉంటే దాన్ని ఆ నెంబర్తో క్లెయిమ్ చేయవచ్చు ఫ్రెండ్స్. 200 అయితే మనం బేర్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. పేమెంట్ కట్టిన తర్వాత మనం ఏదైతే క్లెయిమ్ చేయాలనుకుంటామో క్లెయిమ్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క మార్కులు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అది మార్కులు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే OMR షీట్ మనకు ఆల్రెడీ వస్తుంది. ఇక్కడ చూసాం కదా, మనకు OMR షీట్ కావాలంటే ఇక్కడ చూడండి, ఇదిగో OMR అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు OMR రావడం కూడా జరుగుతుంది అన్నమాట. ఓపెన్ చేసుకుంటే OMR మనం రాసినటువంటి OMR ఇలా వస్తుంది. దీనికి మరి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటిది సేమ్ ఉంటుంది. ఒకటోది పెడితే ఒకటోదే ఉంటుంది. అక్కడ ఆన్సర్కి లేకపోతే మనకు దానికి కరెక్ట్ ఆన్సర్ ఏదనేది ఉంటుంది. అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు టోటల్ మార్క్స్ ఎలా వచ్చాయనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మన ఆన్సర్ మనం ఒక సెల్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. PDF మనం రాసినటువంటి OMR ఇది మనం పెట్టినటువంటి కంప్యూటర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.